ఫ్రెండ్స్, ప్రముఖ యూట్యూబర్ వైష్ణవి గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా ఆ దారుణాన్ని అయితే మర్చిపోలేకపోతున్నాం. మార్చి 17వ తారీఖున ఈ దారుణం అయితే చోటు చేసుకుంది. కట్టుకున్న భర్త కడుపుతో ఉందని తెలిసినా కూడా భార్యను అతి కర్కోశకంగా చంపారు చూసారా. ఇంతకు మించి మనం ఏమి చెప్పగలం అసలు ఈ కేసు గురించి. అయితే ఇప్పుడు ఈ దుర్మార్గుడు గురించి పోలీసులకి మరొక భయంకరమైన నిజం బయటపడింది. నిజానికి అసలు జరిగిన విషయం ఏంటి అంటే, వైష్ణవిని ప్రేమించాను అని చెప్పేసి నానా మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి, ముఖ్యంగా వాళ్ళ కుటుంబాలని, వైష్ణవిని నమ్మించి ఇంత దారుణానికి ఒడిగట్టాడు కదా ఈ దుర్మార్గుడు హరిబాబు. అయితే ఆ సమయంలో వైష్ణవి నాకు అసలు పెళ్ళే వద్దు, నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను, నేను ఏదో ఈ వీడియోలు చేసుకుంటాను, నాకంటూ ఎంతో కొంత 5,000 3,000 4,000 ఎంతో కొంత వస్తుంది, అది నేను నా చదువుకు ఉపయోగించుకుంటాను అని చెప్పింది కదా. కానీ మ్యాటర్ ఏంటంటే, వీడి ప్లాన్ ఏంటి అసలు, ఈ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అంటే, ఈ అమ్మాయి సంపాదిస్తుంటే వీడు హ్యాపీగా తినడం కోసమని కాదు. వీడు వేరే దుబాయ్తో, అంటే దుబాయ్లో వీడికి కొన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి. అందుకని ఈ అమ్మాయి విషయంలో, ఈ అమ్మాయిని దుబాయ్కి తీసుకెళ్దామన్నా, లేకపోతే దుబాయ్కి సంబంధించిన వ్యాపారం ఏదైనా చేద్దామన్న ఒక దుర్బుద్ధితో ఉన్నాడు. ఈ విషయాన్ని వైష్ణవితో చాలా సందర్భాల్లో చెప్పాడు ఈ హరిబాబు. అయితే అందుకనే నేను నీకు పాస్పోర్ట్ కొట్టిస్తాను, నువ్వు ఈ యూట్యూబ్ వీడియోలు ఇక్కడ కాదు, ఈ పల్లెటూరులో కాదు, నువ్వు ఎక్కడ చెయ్యాలి అంటే దుబాయ్లో చెయ్యాలి, నీకు అప్పుడు మంచిగా డబ్బులు వస్తాయి అని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెప్పి పాస్పోర్ట్ తీసుకున్నాడు అనమాట. అయితే అటు పోలీస్ ఎంక్వైరీలోనూ, ఇటు వైష్ణవి కుటుంబ సభ్యులు చెప్పిన విషయం ఏంటి అంటే, ఈ దుర్మార్గుడు చాలా, అంటే ఈ అమ్మాయిని మరి దుబాయ్కి అమ్మేద్దాం అనుకున్నాడా, లేకపోతే దుబాయ్లోనే ఏదైనా దీన్ని బెదిరించో భయపెట్టో ఏదో ఒకటి చేసి వ్యాపారం చేద్దాం అనుకున్నాడో తెలియదు అది. కానీ పాస్పోర్ట్ తీపిచ్చటం, ఆ అమ్మాయిని దుబాయ్కి వెళ్ళాలి వెళ్ళాలి అని మానసికంగా తనని ప్రిపేర్ చేయడం చేశాడనమాట. ఎందుకంటే వీడు ఎంత దుర్మార్గుడు అంటే, పక్కనే ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని కూడా పట్టించుకోకుండా అంత నీచంగా నికృష్టంగా ఒక అమ్మాయిని చంపాడంటే, వీడు దుబాయ్కి తీసుకెళ్ళి ఆ అమ్మాయిని వేరే ఎక్కడో అమ్మడు అని గ్యారంటీ ఏంటి? సో అందుకనే దుబాయ్ 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 అన్నాడు అనమాట. వీడికా ఇక్కడ ఉద్యోగం లేదు. వీడికి నాకు 1,00,000 వస్తుంది, నాకు అన్ని ఆస్తులు ఉన్నాయి, ఇన్ని ఆస్తులు ఉన్నాయి అని చెప్పాడు. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత ఏ ఇంట్లో అయినా సరే కొడుకు కోడల్ని యాక్సెప్ట్ చేస్తారు. సరే చేయలేదనుకోండి, వీడి సొంత డబ్బులతో ఆ అమ్మాయిని పోషించాలి. అలా కాకుండా వీడే బేవర్స్గా ఉన్నాడు. అయితే వాళ్ళ అన్నదమ్ములు కూడా, అంటే వైష్ణవి అన్నదమ్ములు కూడా, లేదు మా బావ మంచోడు, మా మా చెల్లెని బాగా చూసుకుంటాడని చెప్పేసి వాడికంటూ ఒక షాప్ పెట్టి ఎంతో కొంత నువ్వు దీనిలో వ్యాపారం చేసుకో అని చెప్పాడు. అయినా కూడా వీడి బుద్ధి ఎంత నీచ బుద్ధో మనకు అర్థమవుతుంది. లేకపోతే పాస్పోర్ట్ తీసి అర్జెంటుగా దుబాయ్కి తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి? వీడి దగ్గర ఈడ్చితంతే ఒక 1,00,000 రూపాయలు కూడా లేదు. అలాంటిది వైష్ణవి డబ్బులతోని, అంటే వైష్ణవి 5,00,000 ఇస్తే ఆ డబ్బులతోనే తీసుకెళ్దామన్న ఒక దరిద్రపు ప్లాన్ అనమాట వీడిది.